నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరం మరి ఈ యొక్క సింహరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ సింహరాశిలోకి వచ్చేటప్పటికి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం ఉంటాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయి? ఫలితాలు తెలుసుకునే ముందు, అంటే ఇవి గోచార ఫలితాలు. ఈ ఫలితాలు తెలుసుకునే ముందు దయచేసి మీ జాతకం కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. దశ ఏం జరుగుతోంది, శుభ గ్రహ దశ, అశుభ గ్రహ దశ, దీన్ని బట్టి కూడా మీకు ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీకు అశుభ గ్రహ దశ జరుగుతూ గోచారం బాగుంటే 25% మాత్రమే మీరు ఎంజాయ్ చేస్తారు. అదే శుభగ్రహ దశ జరుగుతూ గోచారం కూడా బాగుంటే 100% చాలా అద్భుతంగా ఈ మాసం అంతా గడుపుతారు. ఈ విషయం మాత్రం మైండ్లో పెట్టుకోండి. లేకపోతే ఊరికే గోచారం పైన మాత్రమే మీరు దృష్టి కేంద్రీకరించి, శెట్టి గారు చెప్పారు అద్భుతంగా ఉంటుందని, మరి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంటుందని నన్ను అనవసరంగా దూషించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత మీరు దయచేసి మీ జాతకంతో పాటు సమన్వయపరుచుకొని చూడాల్సిందే. గోచారం అనేది దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనే విషయం మీరు తెలుసుకోవాలి. అయితే గోచార ఫలితం ఎలా ఉంటుంది సింహరాశి వారికి అంటే సెప్టెంబర్ మాసంలో బాగుంటుంది. అన్ని రకాలుగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆ తర్వాత ఏదైనా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా ఆ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు చేసినట్టయితే తప్పకుండా వివాహాలు త్వరితగతిన జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు సంబంధాల గురించి వెతుకుతున్నట్టయితే తప్పకుండా మీకు కావలసినటువంటి సంబంధం దొరికి తీరుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి మీకు అది వృత్తి కోసమో ఏదైనా, లేకపోతే విద్య కోసమో, మరి ఇతరత్ర ఏదైనా వ్యాపారం కోసమో వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఏదైనా డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే లాయర్లు, ఇలాగా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం గౌరవము దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ పరిస్థితి ప్రొఫెషన్ రంగంలో ఉన్న ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు సాగించవచ్చు. తీర్థయాత్రలు కానీ, లేకపోతే ఏదైనా హనీమూన్స్, లేకపోతే ఏదేదో ఉంటాయి, రకరకాల విందు వినోదాల కోసం వెళ్తూ ఉంటారు టూరిజంలో. అట్లాంటివన్నీ కూడా బాగానే సాగుతాయి. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇంటి వాతావరణం చూసుకుంటే దంపతుల మధ్యన అద్భుతమైనటువంటి ప్రేమ, అనురాగం కలుగుతుంది. పిల్లలు కూడా మిమ్మల్ని ఏమీ విసిగించరు. వాళ్ళ చదువు లేదో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ ఆటలు ఏదో ఆడుకుంటారు. పెద్దలు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మిమ్మల్ని ఏ రకంగానూ విసిగించేటువంటి పరిస్థితి కలగదు. అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి ప్రారంభించండి. ఒకసారి మీ దశ కూడా చూసుకోండి. ఆ దశ బాగుంటే తప్పకుండా వెంటనే మీరు వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే అక్కడ మీకు పార్ట్నర్షిప్స్ అన్న ఒక విషయం వచ్చిందనుకోండి, మీ జాతకంలో ఏమవుతుందంటే పార్ట్నర్షిప్ చేయొచ్చా చేయకూడదా అనే విషయం మీకు తెలిసిపోతుంది. అంచేత ప్రొప్రైటరీయా పార్ట్నర్షిప్ అనే విషయం ముందు తెలుసుకోవాలి. వ్యాపారం ప్రారంభించే ముందు ఆ విషయం తెలుసుకున్న తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎటువంటి ఆటంకాలు మీకు ఉండవు. తప్పకుండా మీరు ప్రారంభిస్తారు. మీరు విజ్ఞావంతులు, అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే, అందుకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఉంటే తప్పకుండా మీ వ్యాపారంలో నెగ్గుకు రాగలరు. ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు మీకు కలగవు. కమర్షియల్ ఆస్పెక్ట్లో ఏదైనా మొత్తం దేశం మొత్తంగా బాధపడుతుంటే అందులో మీకు ఒక బాధ కలగవచ్చు. కానీ మీ యొక్క జ్ఞానంతో మీరు చాలా ముందుకు సాగేటువంటి అవకాశాలు మీకు ఏర్పడతాయి. అది చాలా ముఖ్యం కదా. సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా తల వంచరు. కానీ ఒక సామెత ఉంది, తుఫాను వస్తే తల వంచాలి, తప్పదు, లేకపోతే మనం కొట్టుకుపోతాం. అంచేత ఎవరైతే తుఫానికి తల వంచుతారో వాళ్ళు నిలబడిపోతారు. దేశం మొత్తం మీద ఏదైనా ఇబ్బంది వస్తే మీరు తల వంచాల్సిందే. వ్యక్తిగతంగా ఏదైనా వస్తే మీరు తల వంచాల్సినటువంటి అవసరం లేదు. గుండె నిబ్బరంతో మీరు ముందుకు సాగచ్చు. ఏది ఏమైనా ప్రతిరోజు దయచేసి హనుమాన్ చాలీసా చదవండి. ఎందుకంటే మీ సింహరాశి వారికి సప్తమంలో శనైశ్వరుడు ఉన్నాడు.
ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు, ఆటంకాలు కూడా కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి హనుమాన్ చాలీసా చదివినట్టయితే అటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఏమీ కలగవు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక అవసరమా, ఈ ప్రయాణం చేయాలా వద్దా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి మీరు ప్రయాణాలు చేయాలి. వివాహాలకు సంబంధించిన విషయాల్లో మీరు వెళ్ళినప్పుడు లేదా విందు వినోదాలు పాల్గొన్నప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంది. అనవసరమైనటువంటి రాజకీయాల్లో వాద వివాదాలు జరుగుతున్నాయి. అటువంటి వాటిల్లో మీరు తలదూర్చవద్దండి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయం అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్. ఎక్కడైనా అలాంటి అవకాశం వస్తే గట్టిగా బల్లగుద్ది వాదిస్తూ ఉంటారు. మీకు ఎందుకండి? మీరు ప్రొఫెషనల్ రంగంలో ఉన్నారు, ఏదో వ్యాపారంలో ఉన్నారు, మీ పనులు మీరు చేసుకోండి. అందులో మీరు సింహం అని పెంచుకోండి. రాజకీయ నాయకుడైతేనే సింహం కాదు కదా. అంచేత మీరు కొంచెం సమయస్ఫూర్తితో వివేకంతో మీరు ప్రవర్తించినటువంటి పక్షంలో మీరు ఎక్కడైతే మీరు విందు వినోదాల్లో పాల్గొంటున్నారో, వివాహ వేడుకల్లో పాల్గొంటున్నారో ఆనందంగా గడిపేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఏం చేతనంటే మనిషికి గౌరవం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో గౌరవం పొందడం అంత ఈజీ కాదు. ఎంతవరకు ఎదుటివాడు మనని అవమానపరచడానికే ప్రయత్నిస్తున్నాడు. అటువంటి కాలం ఇది. అంచేత గౌరవాన్ని దక్కించుకోవడం చాలా కష్టం కదా. అంచేత మీ ప్రయత్నం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమికులకి అద్భుతమైనటువంటి మాసం ఈ సెప్టెంబర్ మాసం. ఏదైనా కొనుగోళ్లు చేయాలనుకుంటే అప్పులు చేయాల్సి వస్తే చేయండి, పర్వాలేదు. దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అప్పులు దొరుకుతాయి. అయితే అది శుభకార్యాల నిమిత్తమై ఉండాలి. శుభకార్యాలంటే ఏ పెళ్లి కోసమో, లేకపోతే ఇల్లు కట్టుకోవడం కోసమో, వాహనం కొనుక్కోవడం కోసమో, నగలు కొనుక్కో, ఇలాగా ఏదైనా నిజమైన అవసరాలు నిజంగా కావాలి, అవసరం ఇది అనుకుంటే తప్పకుండా అప్పులు చేయండి. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. అనవసరంగా అప్పులు చేసి విందు వినోదాల్లో ఖర్చు పెట్టినట్టయితే ఇబ్బంది ఎవరికి? మీకే రాబోయే కాలంలో. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. అనవసర ఖర్చులు మాత్రం దయచేసి మానుకోండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను మీకు, సప్తమంలో శనైశ్వరుడు ఉన్నాడు. ఆయన 29 మార్చి 2025 కానీ ఆయన ఈ యొక్క కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోడు. మీకు సప్తమంలో నుంచి పైగా మళ్ళీ అష్టమంలోకి వస్తాడు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, తప్పదు. అక్కడ కూడా 2.5 సంవత్సరాలు మీకు ఇబ్బందికర కాలం. ఇది నేను ముఖ్యంగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది, రేపేమిటి అనేటువంటి విషయం మీరు ఆలోచించాలి. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు మీరు హిందువులైతే ఆదిత్య హృదయం చదవండి. మీరు క్రిస్టియన్స్ అయితే మీ యొక్క క్రైస్ట్ని, మీ మేరీ మాతను మీరు పూజ చేసుకోండి. మీరు ముస్లిమ్స్ అయితే తప్పకుండా మీ ఖురాన్ ఏదో, మీ అల్లా ఏదో మీరు చదువుకోండి. ఎవరైనా ఒకటే, గాడ్ ఈజ్ వన్. ఎవరైనా ఒకటే. మీరు ఆ యొక్క మన్నించే, అంటే ఎవరిని నమ్ముకుంటారో వాళ్ళే మిమ్మల్ని రక్షిస్తారు. పెద్దల మనసును నొప్పించకుండా, గురువులని మనసు బాధ పెట్టకుండా మీరు బ్రతికినట్టయితే తప్పకుండా మీరు రాజులా బ్రతికేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.